హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రియా వంటిల్లు. ఈ వీడియోలో నేను మీకు పచ్చి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఖచ్చితంగా ఈ చట్నీని ట్రై చేసి చూడండి. దోశలోకైనా ఇడ్లీలోకైనా కాంబినేషన్ అదిరిపోతుంది. ఒక్కసారి మీరు ఈ చట్నీ చేశారంటే చట్నీలో స్పూన్ వేసుకొని తినేంత టేస్ట్గా ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొన్ని పచ్చిమిర్చి, ఇక్కడ నేను 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. మన కారం తగినట్టు మనం తీసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీ బౌల్లో శుభ్రంగా కడిగి ఉంచుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, కొన్ని పుట్నాల పప్పులు, పుట్నాలైనా తీసుకోవచ్చు, లేదంటే ఈ ప్లేస్లో మీరు పల్లీలనైనా యాడ్ చేసుకోవచ్చు. వేయించి పొట్టు తీసుకున్న పల్లీలనైనా యాడ్ చేసుకోవచ్చు. కాస్త అల్లము, 2 వెల్లుల్లి రవ్వలు, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తగినంత సాల్ట్ అన్నీ మిక్సీలోకి వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోప్కి రెడీ చేసుకుందాం. పోప్కి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని తర్వాత పండు మిరపకాయలు, కరివేపాకు కూడా యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసుకొని ఈ ఫ్రై అయిన తర్వాత మనం పోపుని చట్నీలో వేసుకోవాలి, కానీ చట్నీని పోపులో వేయకూడదు. మీరు చట్నీని పోపులో వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. మీకు టేస్ట్ బాగుండాలంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పోపుని చట్నీలో ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మనం ఫైనల్గా మన పచ్చి కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇక మనం సర్వ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.